2012లో అమెరికా ఒత్తిడికి మరియు బెదిరింపులకు భయపడి సోనియా మరియు రాహుల్ ప్రభుత్వం ఇరాన్ నుండి ఆయిల్ కొనుగోళ్లు భారీగా తగ్గించింది. ఇప్పుడు రాహుల్ రష్యా ఆయిల్ విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్ లొంగిపోయింది అంటూ కథలు కాకమ్మ కబుర్లు చెప్తున్నాడు. 2021లో కేవలం 2% లోపు ఉండే దిగుమతులు 2025 వచ్చేసరికి సుమారు 35% వరకు పెంచుకుంటూ పోయింది. భారత్కి రష్యా ఉన్న దూరం వల్ల రష్యా నుండి ఆయిల్ ట్యాంకర్ షిప్స్ భారత్ రావడానికి సుమారు నెల రోజులు పడితే గల్ఫ్ నుండి ఒక వారంలోనే వచ్చేస్తాయి. రష్యా మనకిచ్చే డిస్కౌంట్ ఈ రవాణా ఛార్జీల కంటే ఎక్కువ ఉంటేనే మనకు రష్యా ఆయిల్ దిగుమతులు లాభం, లేకుంటే గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్స్ తెచ్చుకోవడం చౌకబారుతనం. 2025 తర్వాత ట్రంప్ వచ్చాక రష్యా మీద అమెరికా యూరప్ శాంక్షన్స్ ఒత్తిడి నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ తీసుకువచ్చే ఆయిల్ ట్యాంకర్స్ రవాణా ఛార్జీలు భారీగా అంటే సుమారు 3 రెట్లు పెరిగిపోయాయి. 2025 నుంచి భారత్ మళ్లీ గల్ఫ్ లో సౌదీ నుండి దిగుమతులు పెంచుతూ రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకుంటూ వస్తోంది. రష్యా ఆయిల్ కొనాలా లేక గల్ఫ్ ఆయిల్ కొనాలా లేదా ఆఫ్రికా ఆయిల్ కొనాలా అనేది ధర, సెక్యూరిటీ మీద ఆధారపడి డిసైడ్ చేస్తారు. అంతేగాని ట్రంప్ చెప్పిండు, రాహుల్ గాంధీ చెప్పిండు, అప్పలమ్మ చెప్పింది, వెంకయ్య చెప్పిండు అని ఉండదు. గత వారం మరో 5S400 కొనడానికి నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ నిర్ణయాలు దేశానికి ఏది ఉపయోగమో ఏది కాదో అనే దాని మీద ఆధారంగా ఉంటాయి.